మంచిగా అడుగు ఏదైనా అడిగితే మంచిగా అడుగుతాం స్పష్టంగా అడుగుతాం నాకు స్పష్టంగా అడుగుతున్నా నీ పెళ్ళం కావాలి వెల్కమ్ టు హ్యాష్ట్యాగ్ నేను అంజనీ దాస్ నేను మీ సుధాకర్ మస్కూరి ఈ రోజు ఒక భార్య భర్తల పైన టాస్క్ చేసామండి అయితే దీంట్లో ఎవరికి యూజ్ అయింది అనేది మీరు వీడియో చూసి తెలుసుకోండి అండ్ టాస్క్ ఎవరు ఇచ్చారు అనేది కూడా మీకు లాస్ట్ లో తెలుస్తుంది వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి అండ్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి Tag your thoughts. మీరేంద్రా మీరు భార్య పడతారా అసలు వాడెట్లా నచ్చింది నీకు నువ్వు కొడుతున్నాం రా నువ్వు కొడుతున్నాం అసలు డౌటే లేదు నీ టేస్ట్ వర్ష్ ఎందుకు బే అవన్నీ నాకే కావాలి బే ఎందుకు బే అవన్నీ నాకే కావాలి బే ఎందుకు వచ్చినాడికి ఏం కావాలి ఇదే ఏం కావాలా నాకు మస్తు కావాలి ఏం కావాలి కావాల్సింది తీసుకుంటా ఏంది ఇస్తావా ఏంది ఇస్తావా చెప్పి ఇస్తావా నేను ఎందుకు ఇస్తాను ఇస్తావా నేను ఎందుకు ఇస్తావా నేను ఇస్తావా ఇస్తావా నేను ఎందుకు ఇస్తావా ఎందుకు ఇస్తా మరి ఎందుకు అడుగుతున్నావు ఇస్తామరా మళ్ళాను పోకాక జరవో నువ్వు మేము వేరే పని మీద ఉన్నాం కానీ పో మేము కూడా అదే పని మీద ఉన్నాను అరే పోరా బాయ్ రోడ్ మీద చిల్లర చేయకు ఈ గలీలో నాకు మస్తు ఇజ్జత్ ఉంది అరే రే 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 దమా ఖరాబ్ చేయకు ఈ గలీలో మస్తు ఇజ్జత్ ఉంది నాకు అరే పోరా నాయనా నీకు ఎంత ఇజ్జత్ ఉన్నా సరే పో మరి వేరే పని పో నాకు అదే పని బాయ్ పో పో నాకు అదే పని నువ్వు పోరా నువ్వు ఫస్ట్ నా పిల్లం రాది నా పిల్లం వెళ్ళామా ఓలా అన్నది షో మీ యువర్ ప్రూఫ్ ఓలా అన్నది షో మీ యువర్ ప్రూఫ్ షో మీ యువర్ షూ అన్ని దిగినా ఫోటో చూడు అవు ఇట్లాంటి 100 చూపిస్తా నేను 100 చూపెడతా నేను చూపిరాని 100 చూపెడతా విత్ ఇన్ 5 minutes టైం యూ ఎందుకురా 5 minutes ఎడిటింగ్ చేస్తా ఎందుకురా 5 minutes ఎడిటింగ్ చేస్తా అంజనీ చెప్తే ఎడిటింగ్ చేస్తాడు అంజనీ దాస్ చెప్తే ఎడిటింగ్ చేస్తాడు పోరా బాయ్ రూపాయకు దమా ఖరాబ్ చేయకు దిగి పో అన్నప్పుడు పో దే పోరా పో బే రాన్నో మళ్ళీ బ్యాన్ मारता ऐसा पलटा होता बयाना? ऐसा मारता ऐसा पलटा होता ऐसा मार तो ऐसा पलटा होता अरे अरे ఏం కావాలా బాయ్ నీకు ఏం కావాలి ఒక్క నిమిషం ఉన్నాను 10 సార్లు ఒక్క నిమిషం ఉన్నాను 10 సార్లు అటు పోయి 10 సార్లు అటు పోయి పో లేదు పో పో వద్దు పో ఇక్కడ ఏం మాట్లాడదు నువ్వు నేను ఒకసారి అద్దంలో ముఖం చూసుకొని వెళ్ళిపోతా ఆ? అద్దంలో ముఖం చూసుకొని వెళ్ళిపోతా అద్దంలో ముఖం చూసుకుంటా ఆ కార్లో వస్తున్నావు పో నాకు అవసరం లేదు అరే అరే రూపాయకు దెంగి అరే అరే రూపాయకు దెంగి నాకు అద్దంలో ముఖం చూసుకొని ఇక్కడ వెళ్ళిపో. రానిది ఇక్కడ ఈ गली तोप नहीं तोपा एक गली में तोप है मैं अरे तुम्हारा गली की तुम्हारा तोपे है फिर तुम क्यों खड़ा तुम क्यों खड़ा तू जा रहे तुम क्यों खड़ा तू जा अरे స్టమక్ में क्या చేస్తున్నావు కాగా చూసావా కాగా చూసావా కొడితే చూడు మన నా మీద చేస్తావా పలిగిపోతే మొత్తం కానీ నీ పర్సెంట్ నా పర్సెంట్ ఏకదం పక్కా ఉంది నీ పర్సెంట్ నా పర్సెంట్ ఏకదం పక్కా ఉంది అప్పుడు నేను జిమ్ ఒక్కసారి అద్దంలో ముఖం చూసుకున్నా నేను అద్దంలో ముఖం అరుబే వేస్తామరా అరుబే వేస్తామరా ఎందుకు కొడుతున్నావు ఏం కావాలి ఏం కావాలి నాకు 1000 కావాలి 1000 కావాలి ఇస్తాను 1000 రూపాయలు కావాలా ఇస్తావా నువ్వు నీకెందుకు కావాలి బే మరి అది ఎందుకు అడుగుతున్నావు ఏం కావాలి ఇటు పోతున్నావా అటు పోతున్నావా డిస్టర్బ్ చేయకు మస్తు పనులు ఉన్నాయి నాకు కూడా మస్తు పనులు ఉన్నాయి ఏం పనులు ఎందుకు షేక్ అవుతున్నావు వై ఆర్ షేకింగ్ అండ్ సమర్ కడింది సార్ ఏంటి సార్ అది వై ఆర్ షేకింగ్ అండ్ సమర్ కడింది ఏడైతే షేకు షేప్ అవుట్ అవుతుంది బిడా అయ్య బాబోయ్ ఏమన్నా ఇట్లా కొడితే అట్లే పడుతుంది ఇటు పోతావా ఇటు ఇట్లా పడతారా ఇట్లా పడతారా అట్లనే పడుతుంది అయితే పో మరి పో పోనా అరే పోరా బై సరే పోతాం పోతాం అరే 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 ఏంద్రా ఇది నా స్టైల్ నాది బయటకు వచ్చినప్పుడు జర మర్యాద ఆమె మీద చేస్తే బాగుండే చెప్తున్నాం దానికి నీకేమనుందా ఆమె చేస్తే బాగుండదు చూసినావా నేను నువ్వు సేమ్ మెంటల్ అంటూ నీకు వాడికి నీకేమన్నా ఉందా అంటున్నా ఇంకా బొమ్మ లెక్క కూర్చున్నాయి నువ్వెందుకు కొడుతున్నావురా కొడితే గిడితే ఆమె కొట్టాలి అరే కొడితే గిడితే ఆమె కొట్టాలి ఎవ్వడు కొట్టదు
జాను 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 జాన్ అంటున్నాడు. एक घाणू का बात नहीं सुनना, एक घाणू का बात नहीं सुनना। మళ్ళీ ఏందంతా సిలువ చేస్తుండు. మళ్ళీ ఏందంతా సిలువ చేస్తుండు. जानू मेरा थान, जानू मेरा जान, जानू मेरा जान, ఎవరా? जानू मेरा जान అరే నీ జాన్ ఏడుందిరా భయ్? इधर है, ఎదర్ आंखों में देख सामने, आंखों में देख सामने। ఆ నిన్నే అంటుండే. హాస్పిటల్ కాదు వాడు కరెక్ట్. తెలుసు నేను కరెక్ట్ ఫిష్ హాస్పిటల్కి వచ్చి ఆమెకి ఎట్లా తెలుసు? సోంచో బాయ్ సోంచో నీ చేయని కొనుక్కుతుంది. చలికాలం కదా అలానే వణుకుతుంది. చలికాలం కదా అలానే వణుకుతుంది. అరే ఎవరా భయ్ నువ్వు? నన్ను లేపని నువ్వెవరు? ఆవిడ లేకుండా మనమే వెళ్ళిపోదాం పద. సోంచో బాయ్ అరే సోంచో సోంచో ఏంది అది? ఆడనే అడుగు వెళ్ళి అదేందో నాకు వాడు తెలియదు. నిజాయితీగా వచ్చింది ఇప్పుడు. నా దగ్గర వాడు చూడకుండా నువ్వు అందుకే ఇక్కడ బండి ఆపినట్టున్నావు వీడి కోసమే. నాకేం తెలుసు వాడు ఉన్నాడుగా మీ తమ్ముడు. బుల్లి ఫోన్ చేయమన్నా. బుల్లి నువ్వు మారమాకు. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమైనా బుర్రున్నదారా? ఈ ఎదనా కొడుకు ఏం చేయమాడు. నేను తిరిగి తరగను. నేను హైదరాబాద్ వచ్చాను, హైదరాబాద్ వస్తే నేను చేసుకున్నాను. నువ్వు నాడు జాను అంటుండు అదే అంటుండు. ఆడ అలాగే అన్నాడు. ఆడికి పూరం గతం అంతా గుర్తుకొస్తుంది ఇప్పుడు అన్నాడు. ఆడికి పూరం గతం అంతా గుర్తుకొస్తుంది ఇప్పుడు అన్నాడు. ఏమో ఒక్క నిమిషం ఉండు, అప్పుడు నేను పుట్టాను ఒక్క నిమిషం ఉండు, ఒక్క నిమిషం ఉండు. వస్తుందంటాను. ఒక్కసారి చేయి టచ్ చేస్తే ఆమె గుర్తుకొస్తుంది, గతం మొత్తం గుర్తుకొస్తుంది. ఒక్కసారి చేయి టచ్ చేస్తే ఆమె గుర్తుకొస్తుంది, గతం మొత్తం గుర్తుకొస్తుంది. ఏడ చేస్తారా? పగిలిపోతుంది. ఏడ చేస్తా? నువ్వు కొట్టక్క నువ్వు చెయ్యి సంప్రదా దుల్పాంచక అని చెప్తావు. చెయ్యి దుల్పాంచం, లేవు లేవు నువ్వు ఫస్ట్ లేవు. చెయ్యి దుల్పాంచం అంటే చెప్పు. ఆడ పడుకో. ఏడా చేస్తారా నువ్వు? చేస్తాని లేవు చెయ్యి దుల్పాంచే బాగుండదు కాక. లేవు లేవు. సరే మీరు వెళ్తా అంటారు ఎల్లురి, మనం తర్వాత కలుద్దాం, మనం తర్వాత కలుద్దాం. తర్వాత ఏందిరా? ఆడ అలాగే అంటున్నాడు. పిల్లలు బాగలండు నడు ఆడ అలాగే అంటాడు. పోయే కుక్క మీద ఒట్టు గాయ అబ్బా పొంగించేస్తున్నాను. ఊరి మీద పోతున్నావు నువ్వు పో. ఇక్కడే నువ్వు ఆగుతున్నావు. ఆ కుక్కతో ఎందుకు అంటున్నా నేను, ఆ కుక్కతో ఎందుకు అంటున్నా నేను? అర్థమవుతుందా? నువ్వు వెళ్ళి ఇక్కడ నుంచి నువ్వెందుకు అంత రియాక్ట్ అవుతావు కుక్క అనగానే? ఏ ఆగు కుక్క ఆగు, నిన్ను కాదు నిన్ను కాదు, ఇక్కడ ఇంకో కుక్క ఉంది, ఇంకో కుక్క ఉంది, ఇంకో కుక్క ఉంది. ఏదిరా కుక్క? కుక్క ఏది బే? నేనే కుక్క అనుకుంటా, నీకెందుకు? నేను అనుకుంటా నీకేమవుతుంది? నేను టైకాడా క్లాస్ పోతున్నా, నాకే వచ్చు కరడా. నేను టైకాడా క్లాస్ పోతున్నా, నాకే వచ్చు కరడా. ఎవరు ఫోన్ చేస్తున్నావు? ఎవరు ఫోన్ చేస్తావు అంటారు? నన్ను తమ్మినికి బే నీకు ఎందుకు పో? పో నువ్వు. నేను కూడా చేస్తా ఎవరు చేస్తారా? నా తమ్మునికి, నా తమ్మునికి. చేసుకోపో. అరే ఇది ఏంది బే కథ మొత్తం చెప్పు. మెంటల్ హాస్పిటల్కి ఏంది కథ? నీ కథ ఏంది? నా కథనా? నా కథనా? ఒక పెద్దరాయుడు కథనది, ఒక పెద్దరాయుడు కథనది. అరే పెద్ద రాయుడు కావచ్చు, చిన్న రాయుడు కావచ్చు. మా తాత పాపరాయుడు, మా తాత పాపరాయుడు, మా నాయన పెద్దరాయుడు, నేను నడిపిరాయుడు, నడిపిరాయుడు. వీడు ఇంకో రాయుడు. కావచ్చు అంతే. అరే పోరా బాయ్, చిల్లర చిల్లర వేషాలు చేయకు, అంతా దమా ఖరాబ్ చేయకు. పిచ్చా కొట్టు కొడుతున్నాను పో. కొడుతూ కొట్టించుకోవడానికి ఎవరు అడిగి లేడు. అరే నేను కూడా టైకాడా క్లాస్ పోయి ఒక్క నిమిషం ఇంకా దానికి నీకేమన్నా ఉందా? మస్తుంది, ఏంది మస్తుంది. అరే పోరా, పిచ్చిలేపాకు దాన్ని చంపేస్తా, నేను చంపేస్తా. నేను చచ్చిపోతా, తనకి చంపేస్తే. పోరా బాయ్, అటు పోతావు ఇటు పోతావు పో. సరే నేను పోయి నా దగ్గర రావద్దు, నా దగ్గర రావద్దు. అటు పోతే తొక్కుతా, అటు పోతే తొక్కుతా. నేను తొక్కించుకోడా మరి, అరే ఇటు రా. నేను తొక్కించుకోడా, నేను తొక్కించుకోడా అంటున్నా, తొక్కించుకోడా, తొక్కించుకోడా అంటున్నా. ఎవరితో ఎవరితో తొక్కించుకుంటావు? నీకెందుకు? నువ్వు చూస్తుండు లైవ్, ఏడా విత్ లైవ్ చూసి అంత సంపర్క కట్టింటారు. అరే ఫాల్తు మాట్లాడకుండా పో. నేను మాట్లాడేదే ఫాల్తు, నేను మాట్లాడేదే ఫాల్తు. నువ్వు పోరా బాయ్, నీకేం కావాలి చెప్పు. నీకేం కావాలి? ఏం కావాలంటే తీస్తావు, ఏం కావాలి చెప్పు. ఏం కావాలంటే తీస్తావు. ఏం కావాలి చెప్పు. అడుగుతాం మరి ఫీల్ అవ్వద్దు. చెప్పు. ఫీల్ ఫీల్ కాదు, మంచిగా అడుగు. ఏదైనా అడిగితే మంచిగా అడుగుతాం, స్పష్టంగా అడుగుతాం. అడుగు. నాకు స్పష్టంగా అడుగుతున్నా, నీ పెళ్ళం కావాలి. నాకు స్పష్టంగా అడుగుతున్నా, నీ పెళ్ళం కావాలి. ఏం మాట్లాడుతున్నావురా? అదేనా ఏం మాట్లాడుతున్నావు? మెంటలా? చూసినావారా ఎంత ఇంట్రెస్ట్ టచ్ చేస్తుందా నన్ను? గన్ను చూపిస్తాను ఎందుకు? కూర్చో అంటున్నా. వెళ్ళిపోయి ఇక్కడ నుంచి. లైసెన్స్ గండిది, పిచ్చి నాటకాలు కూర్చోని ఏ గన్నైనా మాకు అనవసరం, ఏ గన్నైనా మాకు అనవసరం. మేము తప్పు చేసి మూసుకో, నువ్వు వెళ్ళిపో. పిల్లం రా బాయ్, అది కూర్చో అని చెప్పినా.
నువ్వెందుకు కూర్చోవాలి కూర్చో అసలు నువ్వు నువ్వే కూర్చో మాకెలా తగిలిన మీరు కూర్చో వచ్చి కూర్చో మరి కూర్చో నేను పిచ్చినాలని చూడుకుని చెప్తున్నా పిచ్చినాలని చూడుకుని చెప్తున్నా ఏయ్ గన్ను తీసు ఏయ్ గన్ను తీసు సంతో పడదు ఇంకా కూర్చో కూర్చో ఇప్పుడు కూర్చో చూడు చేతిలో గన్ను ఉంటే ఏడ కూర్చోమంటే అక్కడ కూర్చోవు కదా చేతిలో గన్ను లేకుండా పిచ్చిన కొడుకులే కొడుతున్నా నేను అన్న మా దారిని మేము పోతాం వదిలేస్తుందన్న పని మీద వెళ్తాం మా వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు అర్జెంటుగా వెళ్ళాలి ఏమైందిరా ఇప్పటిదాకా మాటలు వచ్చినా ఇప్పుడు ఏమొస్తలేవు మరి నువ్వెందుకు వచ్చినావు సరే తెలియక ఏదో జరిగిపోయింది వదిలేయన్న ఏదో ఇలాగ జరగాలి మా దరిద్రం ఇలా వదిలేయండి మేము అర్జెంటుగా వెళ్ళాలి మమ్మల్ని వదిలేయన్న మస్తు దమా ఖరాబ్ అవుతుంది నీకు ఏం వదిలిపోతావు సరే మాదే తప్పు అయిపోయింది వదిలేయండి పోతాం సరే మాదే తప్పు అయిపోయింది వదిలేయండి పోతాం నువ్వు ఆమె నాకు చెల్లెలేదు రే ఆమె నా చెల్లెని ఎవరో కాదు నీ బొమ్మాడి గారు నాకు చెప్పిండు మేము వీడియో తీస్తున్నాం అక్కడ నుంచి అంతా వీడియో తీసి పెడతాం నీ బొమ్మాడి గారు నాకు చెప్పిండు మేము వీడియో తీస్తున్నాం అక్కడ నుంచి అంతా వీడియో తీసి పెడతాం అర్థమవుతుందా ఆడ కారు చూసినా కార్లకైనా వీడియో తీసి పెడుతున్నాం అన్ని రికార్డ్ చేస్తున్నావు నీ భార్య మీద ఎంత అనుమానం పడతావు రాడు చిన్న విషయానికి అనుమానం పడతావు పెద్ద విషయానికి అనుమానం పడతావు ఇక్కడ వచ్చినట్టు అనుమానం పడతావు పోయినట్టు అనుమానం పడతావు ఫోన్ వస్తే అనుమానం పడతావు కాల్ సెంటర్ నుంచి కాల్ వస్తే అనుమానం పడతావు నా తప్పు నీ పాలతు మొక్కలు నాకు చెప్పగలను నువ్వు తెలుసా అరే నువ్వు ఎట్లకైనా కొడతావా అని చెప్పిన మీ మమ్మడిగా చెప్పినవి నేను కావాల్సుకొని టాస్క్ చేసినావు ఎందుకు తెలుసా నీ అసలు పాత అనుమానం పక్షులు సమాజంలో ఇగలకున్నారు భార్య అంటే అనుమానం పడద్దు అవలా పడవు అవును డ్యూటీకి పోతే ఆడ డ్యూటీలో ఆ సార్తో మాట్లాడినంత మాత్రం అనుమానం వస్తుందా ఆడది తప్పు చేయాలనుకుని గడప దాటకుండా బి చేస్తుంది తెలుసా ఆడది తప్పు చేయాలనుకుని గడప దాటకుండా బి చేస్తుంది తెలుసా అరే నీకు అంత ఎందుకు రావాలంటే అనుమానం ఆమె ఎక్కువ ఆంధ్ర శ్రీకాకుళం దగ్గర నీది మన తెలంగాణ అయినా బి మీరు ఇద్దరు ఆమె నిన్ను లైక్ చేసి పెళ్లి చేసుకుంది అంత మంచిగా ఈ అనుమానం రోగం ఎడికే ముట్టిందిరా నీకు తెలియదా పెళ్లి కాకముందు ఆమె క్యారెక్టర్ ఇంత సాఫ్ ఉంటుంది తెలుసు కదరా ఇప్పుడు కొత్త ఇంకో క్యారెక్టర్ వస్తుందిరా క్యారెక్టర్ అనేది బై బర్త్ నుంచి ఒకటే వస్తుందిరా కాక అర్థమవుతుందా మధ్యలో మారేనికేమి రేట్ల ఇడ్లీలు కావాలి నిన్ను పెళ్లి చేసుకోవద్దు అనుకుంటే ప్రేమించద్దు అనుకుంటే అప్పుడే ప్రేమించకపోతున్నాయి నీ కలర్ కోసం నీ తీసుకొని కోసం కదరా ఆమె డ్యూటీ పోగానే అనుమానిస్తావు ఈ ప్రతి ఒక్కదానికి అనుమానిస్తే ఎందుకు రాబోయే అనుమానం జీవితమా అనుమానం పెద్ద రోగం తమ్మి నాకు అక్కనే రాబోయే ఆమె ఎవ్వరు కాదు నాకు అక్కనే ఆమె నేను చెప్తున్నా నీకు మాత్రమే ఆమె నీ సొంతం ఇంకెవ్వరికి ఆమె సొంతం కాదు నీకు దండం పెడతా నీ కాలు మొక్కమడివి మొక్తా ఈ విషయంలో నువ్వు 100% అర్థం చేసుకో అర్థమవుతున్నావు నేను మళ్ళీ రాను ఒకటి మీ బొమ్మాడి చెప్పింది కాబట్టి నాకు జానాడు నువ్వు గుర్తుపెట్టుకో నేను మళ్ళీ నీ దగ్గర రాను ఇట్లాంటి పిచ్చి పిచ్చి లెక్కలు చేయ అనుమానం మాత్రం పెట్టుకో థ్యాంక్స్ అన్న అనుమానం అనేది పెద్ద రోగం అనుమానం కించి మించిన రోగం అనేది ఇంకోట్లేదు ఎంత పెద్ద క్యాన్సర్ వచ్చినప్పుడు తక్కువ వేసుకోవచ్చు అనుమానం వస్తే మాత్రము తక్కువ కాదు అది ఎవరైనా అనుమానించే ముందు ఒక్కటి మైండ్లో పెట్టుకోరు అది నిజాలు తెలుసుకోరు నిజమా కాదని తెలుసుకున్నాక అనుమానించారు ఇంతకన్నా నీకు ఏం చెప్పలేము వ్యూవర్స్ అదేవిధంగా మన వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కింద గంట ఉంటుంది పటా కొట్టి వాడు కొట్టింది చూసాను నన్ను అట్లా పట్ట కొట్టేసేయండి మరీ ఎక్కువసార్లు కొట్టకండి ఒక్కసారి కొట్టండి బాయ్.